తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిల్లీస్, అలాగే ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ని ఎక్కువసేపు మగ్గించదు, 2 మినిట్స్ టోస్ట్ చేస్తే చాలు. 1/2 కప్ వాటర్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, కొంచెం టమాటో కెచప్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా టోస్ట్ చేసుకోండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పంచదార. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఇడ్లీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి.